ఇప్పుడు వాస్తవ విషయాలు చాలా స్పష్టంగా వివరించినాం. కాలేజీలో ఏం జరిగిందో చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఉంది. ఇప్పుడు మీకు చేసిన వాళ్ళంతా కూడా సరే వాస్తవ విషయాలు అందరూ అన్ని చూడకపోవచ్చు, ఈ నిపుణుల కమిటీ కావచ్చు, నిపుణుల కమిటీ మొత్తం రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని మీద రిపేర్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాకపోతే మేము మాకు అవకాశం ఇవ్వని చెప్పి కేటీఆర్ గారు హరీష్ రావు గారు అడుగుతా ఉన్నారు కదా, ఆ అవకాశం ఏదో కేసీఆర్ గారు అడిగితే వారికి అవకాశం స్పష్టంగా మాట్లాడారు. ఎక్కడ సార్ ఇంకోటి కాలేజీలో ఎత్తిపోసిన నీళ్ళే 50 టీఎంసీలు బ్యారేజ్లో అత్యధికంగా నీళ్లు స్టోరేజ్ చేయడంతో మొత్తం ప్రమాదం సంభవించిందని చెప్పి చాలా స్పష్టంగా నిపుణులు ఇస్తా ఉన్నారు. అసలు ఉంచాల్సిన 3 టీఎంసీల మించి ఉంచొద్దు అనుకుంటే 18 టీఎంసీల వరకు స్టోర్ చేయడంతో ప్రధానంగా ప్రాబ్లం అయింది. ఇళ్లగాక నీళ్లు ఎత్తిపోతే 44 గ్రామాలు మునిగిపోతాయని చెప్పేసి నిపుణులు చెప్తుంటే నిపుణుల సలహా సూచనలు పాలవుదామా? కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ చెప్పి ఫాలో అవుతారా? నిపుణుల సలహా సూచనలు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. 70 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 2 లక్షల పైచిలకు మేము అప్పులు తీరుతున్నాం కేసీఆర్ గారు చేసినటువంటి. అందులో కాళేశ్వరం 35,000 కోట్ల రూపాయలు చాలా స్పష్టంగా ఎకానమీ పరిస్థితి కావచ్చు, టీఎంసీలు ఎత్తిపోసిన పరిస్థితి కావచ్చు, మేడిగడ్డ అన్నారు సుందీలో కావచ్చు, అక్కడి నుంచి సీపాల ఏ విధంగా వాటర్ వస్తాయి, ఏ విధంగా ఈ ప్రాజెక్ట్ సంబంధించిన 3 సంవత్సరాల్లో పూర్తి చేసి చంద్రశేఖర్ హైదరాబాద్ నుంచి. హలో నమస్తే చంద్రశేఖర్ గారు, చెప్పండి. హలో చెప్పండి వినబడుతోంది, చెప్పండి మేడం. ఇందాక చరణ్ కౌశిక్ గారు ఏమంటున్నాడు, ఆయన పక్క చేస్తామని చెప్తున్నాడు. అసలు ఈ 2.5 సంవత్సరాలు వాళ్ళకి టైం ఉంది. 2.5 సంవత్సరాలు, ఆ 2.5 సంవత్సరాలు కంప్లీట్ చేస్తారా లేదా ఫస్ట్ చెప్పమనండి. భరత్ గారు ఒక్క విషయం చెప్పండి. నేను చరణ్ గారిని అడుగుతున్నా, అంటే అప్పుడు నేను మాట్లాడినప్పుడు వారు లైన్ లో లేరు. చరణ్ గారు మీకే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, కాటన్ ఎవరైతే ఉన్నారో అప్పుడు బ్యారేజ్ కట్టిన ఆంధ్రలో కృష్ణా గోదావరి మీద బ్యారేజ్ కట్టిన కాటన్ ఎవరైతే ఉన్నారో ఇంజనీరు, ఈ మొత్తం గోదావరి మీద ఎక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ కట్టేందుకు అనుకూలమైన ప్లేస్ లేదు అని చెప్పి అప్పుడు రిపోర్ట్ ఇచ్చిండు అని చెప్పారు. అంటే దాని ఉద్దేశం ఇప్పుడు ఉన్న బ్యారేజ్ కానీ ఇంకేమైనా ప్రాజెక్టులు ఉంటే ఇక ఫ్యూచర్ కట్టేది లేదు, కట్టినవి కాపాడేది లేదు అని చెప్పినట్టు అనేది మేము అర్థం చేసుకోవాల్సి వస్తాను. సమైక్యాంధ్ర పాలనలో కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ప్రాజెక్టులు కట్టకపోవడానికి మీరు అన్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళ అభిప్రాయం, ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యమంత్రికి, మంత్రులకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద వెంట్రుక మందం కూడా అవగాహన లేదు. ఒక్క నిమిషం అరే నువ్వు కన్నెపల్లి నుంచి పంపు ఇప్పటికీ స్టార్ట్ చేయొచ్చు. కన్నెపల్లి నుంచి నువ్వు హ్యాండ్ ఓవర్ చేస్తాను కదా, నువ్వు హ్యాండ్ ఓవర్ చేస్తాను కదా, ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేయి మాకు, దాన్ని రిపేర్ చేసి చూపిస్తాం, రిపేర్ చేసి చూపిస్తాం అంటున్నా. కన్నెపల్లి నుంచి ఇప్పుడు లిఫ్ట్ చేసే ఆస్కారం ఉన్నది, లిఫ్ట్ చేస్తే ఏడిగడ్డలాగా కాదయా? అరే నీకు అసలు కనీసం అవగాహన లేదు, వెంటనే అవగాహన లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఏం మాట్లాడుతున్నావు అసలు? కన్నెపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేయవా అంటే ఊరికనే నీళ్లు పోతా ఉన్నాయి. కన్నెపల్లి దగ్గర ఎన్ని నీళ్లు పోతున్నాయో తెలుసా నీకు? అరే కన్నెపల్లి దగ్గర ఎన్ని నీళ్లు పోతున్నాయో తెలుసా నీకు? ఇప్పుడు అరే కనీసం అవగాహన లేకుండా సోయి లేకుండా మాట్లాడతారు మీరు. లిఫ్ట్ చేయను కన్నెపల్లి దగ్గర నుంచి లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. ఆ నుంచి చాలా 10 టీఎంసీల నీళ్లు వృధా పోతున్నాయి. రైతాంగానికి నీళ్లు ఇవ్వమంటే అది చేత కాదు. కానీ ఎంతసేపు కేసీఆర్ గారు అని మాట్లాడేటువంటి నీకు గాని నీ ముఖ్యమంత్రి కానీ దాని మీద అవగాహన లేదు అని ఇప్పుడు చెప్తా ఉన్నా నేను. నీ ముఖ్యమంత్రికి నీకు అవగాహన లేదని చెప్తున్నా. కన్నెపల్లి దగ్గర ఎన్ని నీళ్లు పోతున్నాయో నీకు తెలియదు. ఇప్పుడు కూడా లిఫ్ట్ చేయవచ్చు. మీకు రైతుల మీద ప్రేమ ఉంటే రైతుల కన్నెపల్లి లిఫ్ట్ చేయవా? నీళ్లు చేయవా? తాగే నీళ్లు చేయవా? కన్నెపల్లి దగ్గర నీళ్ళని వదిలేదు తెలుసా? కన్నెపల్లి దగ్గర లిఫ్ట్ చేసే అవకాశం నువ్వు ఒక భాగస్వామి. నీకు అవగాహన లేకుండా సొయి లేకుండా
రైతాంగానికి తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చి చూపిస్తాం, రైతాంగానికి నీళ్ళు ఇచ్చి చూపిస్తా అంటున్నా. మాకు అప్పైపు పిఆర్ఎస్ నాయకులకు అప్పైపు ప్రాజెక్ట్ మీతో చేత కాదు. మీ ప్రభుత్వం అయిపోయాక మళ్ళీ మీరు ఓడిపోయాక మళ్ళీ కేసీఆర్ వస్తేనే ఈ యొక్క కాళేశ్వరం పూర్తి చేస్తాం, తెలంగాణ ప్రాంతాన్ని నీళ్ళు ఇస్తాం. ఓకే. మీ బీఆర్ఎస్ పార్టీ తీసుకోండి, మీ అకౌంట్ లో 15 కోట్లు కేసీఆర్ తెలంగాణ రేవంత్ రెడ్డికి అప్పచెప్ప మాకు. రేవంత్ రెడ్డి మాట్లాడి రేపు అప్పచెప్తావా? రేవంత్ రెడ్డికి చెప్పి రేపు అప్పచెప్తావా? మాకు అప్పచెప్పు. సోషల్ మీడియా నమ్ముకున్నారు మీరు, మేము ప్రజలు నమ్ముకున్నారు. ప్రజలు అప్పచెప్తాను కదా మాకు అప్పచెప్తాను కదా, అప్పచెప్పు. దమ్ముందా మాకు అప్పచెప్పే దమ్ముందా మీకు?